సంవత్సరాల స్త్రీ ఆశతో వెళ్ళి అడుగుతుంది, అయ్యా నీ చెంగును ముట్టుకుని నేను బ్రతుకుతాను ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. ఆశతో వెళ్ళి ఎప్పుడైతే ఆయన చెంగును ముట్టుకున్నదో తన జీవితములో ఒక అద్భుతమైన మేలును పొందుకున్నది. స్తోత్రం. ఆ వాక్యం ఆమెను బ్రతికించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మందులు, ఏ మెడిసిన్, ఏ డాక్టర్లు కూడా వారికి వల్ల ఎంతవరకే, వారి చేతనంత వరకే. వాళ్ళు ఏమిటి తెలుసా అండి, ఆపరేషన్ చేసి కూడా ఏం చేసే ప్రయత్నం అంతా చేశాం. ఆ తర్వాత నీ దేవుని ఇష్టం ఏమంటారండి, ఆ తర్వాత నీవు నమ్ముకున్న దేవుని ఇష్టం. ఆ దేవుడు అంటాడు, అన్ని ప్రయత్నాలు మాని నా వాక్యాన్ని పట్టుకోరా, నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువ ఉండదు. హల్లెలూయా. డబ్బులు కొదువ ఉండదు, బహుమానం కొదువ ఉండదు, జీవం కొదువ ఉండదు, కృప కొదువ ఉండదు, దయ కొదువ ఉండదు, ఆయుష్ కొదువ ఉండదు, పేరు ప్రఖ్యాతులకు కొదువ ఉండదు, ఘన సంపదలు కొదువ ఉండదు, ఏది కూడా కొదువ ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట ప్రార్థన చేయాలి, ప్రభువా నా ఆశ భంగం కాదు. ఈ రాత్రి నువ్వు ఏ ఆశతో వచ్చావో ఆశ నెరవేర్చగల దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా.